డిఆర్ఎస్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుందా ఎవరికన్నా? ఏంటి డిఆర్ఎస్ అంటే? డేరింగ్ ఇంకేముంది? ఆ? డేరింగ్ డెడికేషన్. ఇంకేముంది? డిఆర్ఎస్ ఎవరికి గుర్తులేదా? సారీ ప్రభుజీ. సారీ ప్రభుజీ. కొత్త ఫోన్ తీసుకున్న ప్రభుజీ. ఇప్పటి నుంచి అన్ని వింటాను ప్రభుజీ. సరిగ్గా ప్రాబ్లం ఉండే ఆ ఫోన్. ఓకే, సో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. డిఆర్ఎస్ అంటే డివోషనల్ రీఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సిచ్యువేషన్. అంటే మన లైఫ్లో ఏ సిచ్యువేషన్ జరిగితే మన మనసు దానికి ఒక వృత్తాంతం ఇస్తుంది, ఒక నరేషన్ ఇస్తుంది. ఆమె అలా చేయాల్సింది కాదు, ఎందుకు ఇలా చేస్తుంది, నేను ఇంత హెల్ప్ చేసినా సరే ఎందుకు ప్రతిస్పందించట్లేదు, ఆమెకు అసలు మనసు లేదా, రైట్, మానవత్వం లేదా, ఇట్లా ఎవరన్నా చేస్తారా అనేసి మనసు మీకు ఏదైతే నరేషన్ ఇస్తుందో దాన్ని ఏమంటారంటే ఇంటర్ప్రిటేషన్ అంటారనమాట. ఓకే, మనం భక్తిలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు జరిగిన సిచ్యువేషన్ని ఇంకో రకంగా చూడాలి. రైట్, దాన్ని ఏమంటారంటే రీఇంటర్ప్రిటేషన్ అంటారు. అంటే జరిగిన దానికి మనస్సు చెప్పిన స్టోరీ ఒకటి, కానీ ఆ స్టోరీ అనేది మనల్ని బాధలోకి తీసుకెళ్తుంది అనుకోండి, ఆ స్టోరీ కాకుండా ఇంకో స్టోరీ మనం రాయాలి. సో దాన్ని ఏమంటారంటే రీఇంటర్ప్రిటేషన్. అండ్ ఆ స్టోరీ ఏ మూడ్తో రాయాలి? డివోషన్, భక్తితో రాయాలి. సో అప్పుడు దాన్ని ఏమంటారంటే డివోషనల్ రీఇంటర్ప్రిటేషన్ అని అంటారనమాట. పరీక్షిత్ మహారాజ్ అదే రాశారు. పరీక్షిత్ మహారాజ్కి శృంగి శాపం ఇచ్చారు, కానీ ఒకవేళ సేమ్ శాపం మనకు వచ్చి ఉంటే ఏం పాపం చేశాను నేను, ఏదో దాహం వేసి కొంచెం అలా బిహేవ్ చేస్తే దానికి 7 రోజుల్లో చచ్చిపోవాలని శాపం ఇచ్చేస్తారా? నేను ఇన్ని రోజులు రాజ్య పరిపాలన చేసి రాజ్యంలో కలి కూడా రాకుండా చూసుకోవడానికి ప్రయత్నించిన, ఇంతమంది వాళ్ళకి నేను హెల్ప్ చేసినాను, భక్తి చేశాను, నాకు జరగాల్సింది ఇదేనా? ఏం చేస్తున్నారు కృష్ణ ఈ టైంలో? ఆ శృంగి నోరు కాసేపు కంట్రోల్ చేయలేరా? వాడికి కొంచెం బుద్ధి కూడా ఇవ్వలేరా ఇలాంటి శాపం ఇవ్వకూడదనేసి? అయినా ఆ శాపం ఇచ్చే ముందే శమిక ఋషి తన మెడిటేషన్లో నుంచి బయటకు వచ్చేసి, రైట్, వాళ్ళ కొడుకు ఇది తెలుసుకోకుండా చేయగలిగవచ్చు కదా, ఇన్ని చేయొచ్చు, కానీ ఎందుకు చేయలేదు ఇంత కృష్ణ? నాతో అస్సలు చాలా కరెక్ట్ జరగలేదు, నాకు అన్యాయం జరిగిందనేసి మన మనసు మనకు చెప్పొచ్చు. మన చుట్టూండే నలుగురు కూడా అయ్యో పాపం నీకెందుకు ఎట్లయింది, అయినా నువ్వెందుకు శాపంని తీసుకుంటావు, నీ దగ్గర కూడా భక్తి ఉంది, శక్తి ఉంది, నువ్వు కూడా ఇంకా తిరిగి రివర్స్లో శాపం ఇవ్వచ్చు అనేసి చాలామంది చెప్పడానికి ప్రయత్నించి ఉంటారు. వాళ్ళ మనస్సు కూడా అలా చెప్పడానికి ప్రయత్నించి ఉంటుంది. కానీ పరీక్షిత్ మహారాజ్ వాటిని యాక్సెప్ట్ చేశారా? లేదు ప్రభుజీ. No. హీ హ్యాస్ చేంజ్ ద ఎంటైర్ స్టోరీ. ఓ, ఈ అరేంజ్మెంట్ ద్వారా భగవంతుడు నాకు భవబంధాల నుంచి బయట తీయాలని అనుకుంటున్నారా? ఈ అరేంజ్మెంట్ ద్వారా కంప్లీట్గా ఆయన పైన ఫోకస్ చేయడానికి అవకాశం ఇస్తున్నారా? లెట్ మీ డూ ఇట్. సో ఆయన ఏం చేశారు? రీఇంటర్ప్రిటేషన్. సిచ్యువేషన్ ఏం జరిగింది? శాపం తగిలింది. ఇంటర్ప్రిటేషన్ జనరల్గా ఏం రావాలి? నాకు అన్యాయం జరిగింది, నాకు కరెక్ట్గా జరగలేదు. కానీ డివోషనల్ రీఇంటర్ప్రిటేషన్ ఏం జరిగిందంటే ఇట్ ఈస్ లార్డ్స్ అరేంజ్మెంట్ ఫర్ మై బెనిఫిట్. సో సిమిలర్లీ మనమందరం ఇది నేర్చుకోవాలి. మనకి ఏ చెడు జరిగినా సరే, మనకి ఏ చెడు జరిగినా సరే ఇది నాకు జరిగింది అని అనుకోవద్దు. ఏమనుకోవాలి? నా కోసమే జరిగింది అనుకోవాలి. తేడా ఏంటి చెప్పండి? నాకు జరిగిందికి, నా కోసమే జరిగిందికి. నా కోసమంటే గుడ్ ఫీలింగ్స్. రైట్, సో ఇట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ టు మీ, ఇట్ హ్యాపెండ్ ఫర్ మీ. రైట్, ఎప్పుడైతే నారద ముని వాళ్ళ అంటే ప్రీవియస్ లైఫ్లో దాసిపుత్రం ఉంటారు కదా, వాళ్ళ మదర్ చనిపోతే నారద ముని కాకముందు ఎవరైతే ఆ దాసిపుత్రులు ఉన్నారో ఆయనకున్నది ఒకటే మదరు. రైట్, ఇంకా రిలేటివ్స్ లేరు, ఆయన్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, చిన్న పిల్లాడు. వాళ్ళ పాము గరిచి వాళ్ళ మదర్ చనిపోతారు. అప్పుడు ఆయన ఏమనుకుంటారు? మేబీ దిస్ ఇస్ ద టైమ్ ఐ కెన్ గో ఫుల్లీ ఇన్ టు డివోషన్ అని అనుకుంటారు. రైట్, సో అట్లా భగవంతుడి భక్తులు ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ని భక్తిలో ముందుకెళ్ళడానికే వాడతారు. అది బాధ అయినా సరే ఆపత్తిని సంపత్తిగా మార్చే గుణము భగవంతుని భక్తుల దగ్గర ఉంటుందన్నమాట. రైట్, సో మన రిలేటివ్స్ మనల్ని బాధ పెట్టడము, మన ఫ్యామిలీ మనల్ని బాధ పెట్టడము ఆపత్తి. సో ఈ ఆపత్తిని మనం ఏం చేయాలి? సంపత్తిగా మార్చాలి. రైట్, ప్రహ్లాద్ మహారాజ్కి కష్టం వచ్చిన ప్రతిసారి భగవంతుని స్మరణ పెరిగింది. కుంతి మహారాణికి ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు కృష్ణ స్మరణ పెరిగింది. అందుకనే కదా ఎక్కువ కష్టాలు కావాలని అడుగుతుంది. రైట్, సో జనరల్గా మన మైండ్ ఏం చేస్తుందంటే ఎవరన్నా మన పైన రాళ్ళు విసిరితే మనకి భగవంతుడికి మధ్య ఆ రాళ్లతో గోడ కట్టేస్తుంది.
కానీ ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో వేరే వాళ్ళు మన పైన రాళ్ళు విసిరితే భక్తులు ఏం చేస్తారంటే ఆ రాళ్ళని పట్టుకొని మనకి భగవంతుడికి మధ్య వారధిని కడతారు. రైట్? సో మీకు వచ్చిన కష్టాల్ని మీరేం దేనికి గోడ కట్టడానికి వాడాలా, వారధి కట్టడానికి వాడాలా? వారధి కట్టడానికి. అంతే. రైట్? సో దిస్ పెయిన్ ఈస్ టు గెయిన్ కృష్ణ. దిస్ సఫరింగ్ ఈస్ టు రీచ్ కృష్ణ. So sometimes problems are not in the way, but sometimes problems are the way to Krishna.